जय श्री राम। जय श्री राम। श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने। అందరికీ నమస్కారాలు. నా పేరు ఉజ్వల. మేము సంస్కృత తరపు నుండి వచ్చాము. అయితే ప్రతి మనిషికి బలం బలహీనత రెండు తన ఉద్వేగాలే. వీటినే ఎమోషన్స్ అని అంటాము. ఈ ఎమోషన్సే నవరసాలు. ఆ నవరసాలు 9. అవి శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు. ఈ నవరసాలలో ఉన్న ఒక రసమే రౌద్రరసము, కోపరసము. మరి ఈ నవరసాలన్నీ భగవంతుడు ఇచ్చినవే కదా. మరి భగవంతుడు మనకు ఇచ్చిన నవరసాలలో కోపం అన్నది మంచిదా చెడ్డదా? చెడ్డదైతే భగవంతుడు మనకెందుకు ఇచ్చాడు అన్నదే మా అంశం. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న. మీలో ఎంతమందికి అసలు ఇప్పటి వరకు కోపం రాలేదు? అందరికీ వచ్చింది కదా. మరి ఈ కోపం ఎందుకు కలుగుతుంది? మనం ఎదుటి వ్యక్తికి ఏదో మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి మారకపోతే, అంటే ఎదుటి వ్యక్తిలోని మార్పు కోసం, వ్యక్తి అనే కాదు సమాజంలోని ఒక మంచి మార్పు కోసం మనం కోపాన్ని ప్రయోగిస్తున్నాము. మరియు ముఖ్యంగా మన కోరిక తీరనప్పుడు, మన కోరిక తీరకపోవడానికి ఎవరు కారణమో, ఏ పరిస్థితి కారణమో దానికోసం కోపాన్ని ప్రయోగిస్తున్నాము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కోపం గురించి ఇలా చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. అంటే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటే కోరిక తీరనప్పుడు కోపం వస్తుంది అని స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అయితే ఈ కోపం వల్ల నష్టం ఏంటి? క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే క్రోధం వలన మోహం, అంటే ఎవరితో మాట్లాడుతున్నామో, దేనికోసం మాట్లాడుతున్నామో మర్చిపోతాం. దీని వలన బుద్ధి నశిస్తుంది. ఆ బుద్ధి నాశనం వలన మనిషి పతనం అవుతాడు అని చక్కగా చెప్పాడు స్వామి. అయితే మన కోపానికి ఇంకొక కారణం ఏంటంటే, మన బాధని ఎదుటివారు అర్థం చేసుకోనప్పుడు, మనకి గాని మన వాళ్ళకి గాని ఎవరైనా చెడు చెప్తున్నప్పుడు, అనుకున్న పని అనుకున్న సమయానికి జరగనప్పుడు, ఇలా కోపానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ ముఖ్యంగా కోపం అన్నది మార్పు కోసం, కోరిక తీరకపోయినప్పుడు, లేదా మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయినప్పుడు వచ్చేదే కోపం అని గ్రహించాలి. అయితే మీ అందరికీ మరో ప్రశ్న. కత్తి మంచిదా చెడ్డదా? కత్తి మంచిది చెడ్డది రెండు. మనం కత్తిని వంటగదిలో కూరగాయలు తరడానికి ఉపయోగిస్తే మంచిదవుతుంది. అదే కత్తిని ఎదుటి వారికి హాని చేయడానికి ఉపయోగిస్తే చెడ్డదవుతుంది. అంటే మనం కత్తిని ఉపయోగించిన దాన్ని బట్టి మంచిదా చెడ్డదా అని చెప్తున్నాం. అదే విధంగా మనం కోపాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? మన కోపాన్ని నిర్మాణాత్మకంగా, అంటే కన్స్ట్రక్టివ్ యాంగర్, మన కోపాన్ని మన ఆధీనంలో ఉంచుకుంటూ ఉపయోగిస్తే మంచిది. అదే మరియు ఏ స్వార్థం లేకుండా ఉపయోగించిన, తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగు కోసం ఉపయోగించిన ఆ కోపాన్ని మంచిదనే చెప్పవచ్చు. ఈ విధంగా కోపాన్ని ఉపయోగించిన వాళ్ళని జితక్రోధులని అంటారు. మరి కోపం ఎప్పుడు చెడ్డదవుతుంది? ఎప్పుడైతే కోపాన్ని మన స్వార్థం కోసం, మన అవసరాల కోసం ఉపయోగిస్తామో అప్పుడు చెడ్డదవుతుంది. మరి ఈ కోపాన్ని చెడు విధంగా ఉపయోగించడం వల్ల నష్టం ఏంటి అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక గ్రద్దని ఎంతో ఇష్టంగా పెంచుకునేవాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రద్దని పట్టుకెళ్తూ ఉండేవాడు. అలా ఒక రోజు ఆ గ్రద్దతో కలిసి అడవికి వెళ్తూ ఉండగా మధ్యదారిలో అతనికి విపరీతమైన దాహం వేస్తుంది. ఆ దాహంతోనే ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న వాటర్ స్ట్రీమ్, అంటే నీటి దాయ కనిపిస్తుంది. అది చూసి ఎంతో సంతోషపడి ఆ రాజు తన దగ్గరున్న నీటి పాత్రను తీసుకొని ఆ నీరుని నింపి తాగడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే ఆ భుజంపై ఉన్న గ్రద్ద ఆ నీటి పాత్రను తన్నేస్తుంది. ఆ రాజుకి ఎంతో కోపం వస్తుంది. కానీ నిగ్రహించుకుంటాడు. మళ్ళీ నీరు తాగడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఆ గ్రద్ద తన్నేస్తుంది. అలా ఆ రాజు ఎన్నిసార్లు నీరు తాగడానికి ప్రయత్నించినా ఆ గ్రద్ద తన్నేస్తుంది.
ఎందుకు అలా చేస్తుందో అర్థం కాదు. చాలా కోపం వచ్చేస్తుంది. చూస్తాడు. లాస్ట్ కి తన కోపాన్ని నిగ్రహించుకోలేక తన దగ్గర ఉన్న కత్తిని తీసి వెంటనే ఆ గ్రద్దను చంపేస్తాడు. అక్కడ అసలు ఏమైందంటే ఆ నీటిలో ఒక విష సర్పం వలన ఆ నీరు విషపూరితం అయిపోయింది. తన రాజుని కాపాడుకోవడం కోసం ఆ గ్రద్ద చేసిన ప్రయత్నాన్ని ఆ రాజు గ్రహించలేకపోయాడు. తన ప్రాణాన్ని సైతం కాపాడాలనుకున్నారా ఆ గ్రద్దనే అంతం చేసుకున్నాడు ఆ రాజు. ఇక్కడ తన కోపమే తన శత్రువుగా మారిపోయింది. కాబట్టి మనం మన కోపాన్ని కరెక్ట్ వేలో ఉపయోగించాలి. ఈ కోపం గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, మరి కోపాన్ని నిగ్రహించుకోగలమా అన్నది మనకి రామాయణం నేర్పిస్తుంది. ఆ రామాయణంలో కోపాన్ని నిగ్రహించుకోగల జ్ఞానాన్ని మన జ్ఞానశ్రీ అందిస్తుంది. ధన్యవాదాలు ఉజ్వల. ఇప్పుడు మనం రామాయణంలో కొన్ని సంఘటనల ద్వారా రాముడు తన కోపాన్ని ఎలా నిగ్రహించుకున్నాడో చూద్దాం. మొదటవ సంఘటన జాబాలి నాస్తికవాదం. నిందామ్యహం కర్మ పితుకృతం తద్యస్త్వామగృహణ ద్విషమస్తు బుద్ధ్యాన యవం విదయ చరంతం సునాస్తికం ధర్మపత దపేతం. దశరథుడు చనిపోయిన తర్వాత భరతుడు రాముణ్ణి తిరిగి అయోధ్య తీసుకురావటానికి మంత్రులతో కలిసి అరణ్యానికి వెళ్తాడు. జాబాలి ఏదో ఒక విధంగా రాముడి నిర్ణయాన్ని మార్చాలని, తిరిగి అయోధ్య తీసుకురావాలని ధర్మం తప్పి మాట్లాడతాడు. దానికి రాముడు ఎంతో వినయంగా తన కోపాన్ని నిగ్రహించుకుంటూనే జాబాలి మాటలను ఖండిస్తాడు. రాముడు నెమ్మదిగా ఇలా అంటాడు, అయ్యా, మా తండ్రి గారు మిమ్మల్ని ఎలా నియామకం చేశారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రాజగురువుగా నన్ను సత్యపథం నుంచి తప్పించే ఆలోచన వినతగినది కాదు. అంతే, రాముడు ఇంకేమీ చెప్పడు. అక్కడ రాముడు తన కోపాన్ని వ్యక్తం చేశాడు. అలాగని జాబాలితో కఠినంగా మాట్లాడలేదు. అలాగే రాముడు తన తండ్రి గారిని కూడా విమర్శించలేదు. తండ్రి గారికి ఇచ్చిన మాటకు ప్రాముఖ్యతనిస్తూ రాముడు తన కోపాన్ని ఎంతో మర్యాదపూర్వకంగా సున్నితంగా వ్యక్తం చేస్తాడు. అలాగే మనం కూడా ఎదుటివారు కోపంలో ఉన్నప్పటికీ వాళ్ళు మన మాట విని వారి పద్ధతులు విధానాలు మార్చుకునేటట్టుగా ఉండాలి. ఎవరికి ఉపయోగపడని విధంగా మనం కోప్పడకూడదు. అలాగే మన చుట్టూ ఉండే వాళ్ళు, మన ఫ్రెండ్స్ లో కొందరు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుదారిలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. కొందరు మనల్ని మంచి దారిలో పెట్టడానికి ట్రై చేస్తారు. కాబట్టి మనం అలర్ట్ గా ఉంటూ ఏది మంచి ఏది చెడు అనేది గ్రహించాలి. రెండవ సంఘటన సీతాపహరణ సమయంలో పురేవమే చారుదతి మనీందితాం దిశంతి సీతాం యదినాద్య మైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్ సశైలం పరివర్తయామ్యహం. పంచవటిలో ఉన్న సమయంలో రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు రాముడు ఎంతో దుఃఖిస్తాడు. రామలక్ష్మణులు సీతమ్మ కోసం చాలాసేపు వెతికినా సీతమ్మ దొరకదు. ఇంతలోపు రాముడికి సీతమ్మ పుష్పాలు, వారి పాద చిహ్నాలు, వాటి వెంటే ఒక రాక్షసుని పాద చిహ్నాలు కనబడతాయి. దాన్ని బట్టి సీతమ్మను ఎవరో రాక్షసుడు బలవంతంగా అపహరించాడని అర్థమవుతుంది. సీత సీత అంటూ అంతులేని దుఃఖంతో ఈ లోకం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని ఆవేశంలో పలుకుతాడు రాముడు. ప్రళయకాలంలో రుద్రుని వలె కనిపిస్తున్న రాముడిని చూసి భయపడిన లక్ష్మణుడు రెండు చేతులు జోడించి, రామా, నీవు ఎప్పుడు సమతుల్యతతోనూ మానసిక స్థైర్యంతోనూ ఉంటావు. అన్ని ప్రాణుల శ్రేయస్సును కోరుకుంటావు. అవి క్షేమంగా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అని గుర్తు చేస్తాడు. లక్ష్మణుని మాటలు వినగానే రాముడు తన కోపాన్ని నిగ్రహించుకొని తిరిగి సీతాన్వేషణ ప్రారంభిస్తాడు. ఇక్కడ రాముడు లక్ష్మణ్ కన్నా ముందు పుట్టిన వాడే అయినా ఆ సమయానికి కోపంతో ఉన్న లక్ష్మణుని మాటలు వినగానే తన కోపాన్ని నిగ్రహించుకొని తిరిగి మౌనంగా ప్రశాంతంగా మారిపోతాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రాముడి కోపం ఆయన అదుపులో ఉంది. రాముడు కోపానికి లొంగిపోలేదు. అలాగే మంచి సూచన సలహా ఇచ్చే సమయంలో వయసు అన్నది ప్రధానం కాదు. వాటిని పిల్లలైనా లేదా పెద్దవారైనా ఎవరిచ్చినా శ్రద్ధతో పరిశీలించి స్వీకరించాలి. జీవితంలో ఔన్నత్యం అభివృద్ధి సాధించాలనుకునేవాడు మంచి అనేది ఏ వైపు నుంచి వచ్చినా ఎవరు ఇచ్చినా స్వీకరిస్తాడు. మూడవ సంఘటన స్నేహధర్మంలో సున్నితాగ్రహం. నచ సంకుచిత పంతాయేన వాలి హతోగత సమయేతిష్ట సుగ్రీవ మా వాలి పదన్వగా. సుగ్రీవుడు రాజభోగాలకు అలవాటు పడి
సీతాన్వేషణ ప్రారంభిస్తానని రామునికి ఇచ్చిన మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు రాముడు ఎంతో అసంతృప్తి చెందుతాడు. అయినా రాముడు కోపగించుకోకుండా లక్ష్మణుని పిలిచి సుగ్రీవుని ఇలా హెచ్చరించమంటాడు. సుగ్రీవ, నీవు నాకిచ్చిన మాటకు కట్టుబడి ఉండు. అలా ఉండకపోతే వాలి వెళ్ళిన దారి ఇంకా తెరిచే ఉంది. నీవు అటువంటి అధర్మ మార్గంలో నడవకు అంటాడు. రాముడు తన కోపాన్ని ఎంతో సున్నితంగా వ్యక్తం చేస్తాడు. రాముడు మాటలు పరుషంగానూ లేవు, అలాగని మధురంగానూ లేవు. రాముడు తన కోపాన్ని సౌమ్యంగా నిశ్చయాత్మక ధోరణిలో వ్యక్తం చేస్తాడు. అలాగే మనం కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు దానిని బాధ కలిగించే విధంగానో పరుషంగానో చెప్పనక్కర్లేదు. మన మాటలు పరుషంగా ఉండటం అన్నది మన బలహీనత. జ్ఞానశ్రీ, నువ్వు చెప్తుంటే గుర్తొస్తుంది, కాకాసుని వృత్తాంతం కూడా ఉంది కదా? అవును ఉజ్వల, కాకాసుని వృత్తాంతం కూడా ఉంది. అది నేను ఇప్పుడు చెప్తాను, విను. సీతాదేవి ఒడిలో రాముడు నిద్రిస్తున్నాడు. అప్పుడు అకారణంగా ఒక కాకి సీతాదేవిని పొడిచి మరీ ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైతే ఒక రక్తపు బిందువు రాముడి మీద పడిందో రాముడు వెంటనే మేల్కొంటాడు. సమయాబోధిత శ్రీమాన్ సుఖసుత్త పరంతప క్రీడతి సరోషేణ పంచవక్రేణ భోగిన. ఇక్కడ రాముణ్ణి సుఖసుప్త పరంతప అని అన్నారు. అంటే రాముడు నిద్రిస్తున్న శత్రువులను హతమార్చగలడు. మరియు పంచవక్రేణ భోగిన అంటే 5 తలల భయంకరమైన సర్పం అని అర్థం. రాముడు మేల్కొన్న వెంటనే ఎవరిలా 5 తలల భయంకరమైన సర్పంతో చెలగాటు మాడుతున్నారు అని అటు ఇటు చూస్తుండగా ఆ కాకి కనబడుతుంది. అప్పుడు పక్కనే ఉన్న ఒక దర్భని అంటే ఒక గడ్డి పోచని తీసుకొని దానికి బ్రహ్మాస్త్ర శక్తిని ఆపాదించి ఆ కాకి మీద ప్రయోగిస్తాడు. ఆ కాకి ముల్లోకాలు తిరిగి ఆశ్రయం దొరక్క చివరికి రాముడి దగ్గరికే వచ్చి శరణు కోరుతుంది. ఎప్పుడైతే ఆ కాకి తన తప్పు తెలుసుకొని రాముడి దగ్గరికి వచ్చి శరణు కోరిందో రాముడు వెంటనే ఆ కాకిని క్షమించి తన ప్రాణాన్ని కాపాడతాడు. ఇక్కడ బ్రహ్మాస్త్రం వృధా కాకూడదు కదా, అందుకని రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ కాకి యొక్క కంటి మీద ప్రయోగించి తన కన్ను తీసేస్తాడు. ఇక్కడ రాముని కోపాన్ని వాల్మీకి ఇలా ప్రశంసించాడు. రాముని కోపం ఎప్పుడూ వృధా కాదు, అది అవసరమైన మార్పులను తప్పక తెస్తుంది. ఇలానే రామాయణంలో చాలా సన్నివేశాలున్నాయి. మనం అందులో మరొకటి నేర్చుకుందాం. సీతాన్వేషణ భాగంగా రాముడు లంకను చేరుకోవాలి. లంకను చేరుకోవాలంటే సముద్రాన్ని దాటాలి. మరి సముద్రాన్ని నడుచుకుంటూ దాటడం కష్టం కదా, అందుకని రామునికి సముద్రం సహాయం అవసరం. సాగరం శోషయిష్యామి పద్భ్యాం యాంతు ప్లవంగమాహ. రాముడు దర్భల మీద పడుకొని నిరాహారంగా ఉంటూ 3 రాత్రులు గడిచినా సముద్రుడు ప్రత్యక్షం కాడు. అప్పుడు రామునికి ఆవేశం వచ్చి ఆ ఆవేశంలో లక్ష్మణ, నా ధనస్సును శక్తివంతమైన బాణాలను తీసుకురా, ఈ సముద్రాన్ని అంతా ఎండగడతాను అని అంటాడు. అప్పుడు అలా అన్న తర్వాత రాముడు ఒక బాణాన్ని ఇలా సముద్రంలోకి కొడతాడు. అప్పుడు సముద్రంలోనున్నవన్నీ కంపించిపోయి సృష్టి మొత్తం భయపడుతుంది. అప్పుడు లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించవద్దని కోరతాడు. తేజ్వలంతో మహావేగా తేజస సాయకోతమ ప్రవిశంతి సముద్రస్య శల్లం త్రస్తపన్నగం. ఎప్పుడైతే రాముడు ఆ బాణం కొడతాడో ఆ బాణం నిప్పులు చిమ్ముతూ సముద్రంలోకి ప్రవేశిస్తుంది. మరియు బ్రహ్మాస్త్రం తీసినప్పుడు లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపాక సముద్రుడు భయంతో రాముడు ముందు ప్రత్యక్షమవుతాడు. పృథివీ వాయురాకాశం ఆపో జ్యోతిష్ఠ రాఘవ స్వభావే సౌమ్యతిష్టంతి శాశ్వతం మార్గమాశ్రిత. సముద్రుడు రాముడు ముందు ప్రత్యక్షమై ఇలా అంటాడు, రాఘవ శరణు శరణు. పంచభూతములైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం వాటి స్వభావాలతో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి కదా. మరి నేను సముద్రుడను, నా స్వభావం లోతుగా ఉండడం. అటువంటి లోతుని నేను వెంగింపజేస్తానడం ధర్మమా? కనుక నువ్వు నా మీద ఎక్కుపెట్టిన బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యం మీద ఉపయోగించు. నేను నీకిచ్చే సలహా, నలుడు అనే వానరంతో నువ్వు సేతు నిర్మాణం చేయి, నేను నీకు సహాయపడతాను అని అంటాడు. రాముడు లక్ష్మణ సముద్రుల కోరికల మేరకు సేతువును నిర్మింపజేస్తాడు మరియు ఆ బ్రహ్మాస్త్రాన్ని ద్రుమకుల్యం మీద ప్రయోగిస్తాడు. మనం కూడా రాముడిలాగా ఎంతో కోపంలో ఉన్న ఇతరుల మాటలు విని సరైన మార్గంలో ముందుకు నడవాలి. అసలు జ్ఞానశ్రీ చెప్పిన మాటలు, ఈ వృత్తాంతం చూస్తుంటే మనం నిజంగా కోపాన్ని నిగ్రహించుకోగలమా, అసలు జయించగలమా అని సందేహం కలుగుతుంది. అవునా విశ్వజిత్, నిజంగానే మనం మన కోపాన్ని నిగ్రహించుకోగలం. నీకు తెలుసా, విశ్వాన్ని జయించినటువంటి రావణాసురుడు, హిరణ్యాక్షులు కూడా కోపాన్ని జయించలేకపోయారు, కానీ రాముడు జయించాడు. రాముడు తన కోపాన్ని ఎలా జయించాడో చూసాం కదా. మరి మనం కూడా మన జీవితంలో కోపాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిద్దామా?
ముందు మనం తితీక్ష అంటే ఓర్పుతో కోపం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. దాని ద్వారా మన సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మిత్రుల మధ్య జరిగే చిన్న చిన్న వివాదాలను పెద్దవి చేసుకోకుండా చర్చల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. క్షమ కూడా కోపానికి ఔషధమే. మనం ఎవరి మీదైతే కోపాన్ని చూపిస్తున్నామో వారి తప్పును తెలుసుకొని రియలైజ్ అయ్యి మన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే వెంటనే మనం క్షమించాలి. అయితే కోపాన్ని నిగ్రహించుకోవడం ఒక్క రోజులో వచ్చేస్తుందా? రాదు కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనుతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అంటే నిజమే, మన మనస్సు చంచలమైనది, వశపరుచుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ అభ్యాసన ద్వారాను వైరాగ్యం ద్వారాను మన మనస్సును నిగ్రహించుకోవచ్చు. అలా మన కోపాన్ని నిగ్రహించుకోవచ్చు. అయితే కోపాన్ని ఉపయోగపడే విధంగా చూపించాలన్న సంకల్పాన్ని మేము తీసుకుంటున్నాం. మాతో మీరు జాయిన్ అవుతారా? కోపాన్ని ఉపయోగపడే విధంగా మన శ్రేయస్సు కోసం, మన సమాజం శ్రేయస్సు కోసం ఉపయోగించడానికి మేము రెడీ. మాతో మీరు రెడీనా? విన్నారు కదా మా ప్రసంగం. మా ప్రసంగానికి మీరేమైనా శీర్షిక ఇవ్వదలుచుకున్నారా? అదే టైటిల్ ఇవ్వదలుచుకున్నారా? కానీ మా ప్రసంగానికి వాల్మీకి ఇచ్చిన టైటిల్ మాత్రం జితక్రోధ, మినిమైజ్ యాంగర్, మాక్సిమైజ్ లైఫ్. ధన్యవాదాలు.